బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఒక్క రోజులోనే ఏపీ వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సోదాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటుగా అనకాపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ విస్తృతంగా దాడులు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయాల విషయంలో ప్రజల నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రిజిస్టర్ కార్యాలయం మాత్రం పరిస్థితి మార్చడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ ఇష్యూ పడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఏకంగా 120 కార్యాలయాలపై కూడా ఏకకాలంలో కూడా దాడులు జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ అవినీతి నిరోధక బ్యూరో అధికారులు కూడా ఇవాళ భారీ ఆపరేషన్ చేపట్టారని కూడా సమాచారం. ఏదేమైనా చెబుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం జిల్లా భోగాపురం, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రం పలు చోట్ల ఏసీబీ దాడులు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా. అయితే ఆయా కార్యాలయ రికార్డులు కూడా క్షుణ్ణంగా కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ విధంగా ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి అంటే కూడా అసలు రాష్ట్రంలో కూడా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయని, రికార్డులు కూడా రావటం లేదని కూడా ఫిర్యాదులు ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వానికి అందుతున్నాయి. కొన్ని చోట్ల డబ్బులు కూడా కోసం రికార్డులు కూడా మార్చేస్తున్నారు. పొలం ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డబ్బులు తీసుకొని కూడా ఈ విధంగా చేస్తున్నారని కూడా అధికారులకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి అనే సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యాలయంలో కూడా భారీగా దాడులు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.